సో జనరల్లీ మనం ఓపికొచ్చే పేరెంట్స్ అడిగే క్వెషన్స్ ఏంటి అనంటే, మా బాబుకి జ్వరం వచ్చిన ప్రతిసారి ఫిట్స్ లాగా వస్తూ ఉంటాయండి. ఏం చేయాలి అని చెప్పి అడుగుతుంటారు. దీన్నే ఫెబ్రవరి సీజర్స్ అంటారండి. సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. సో ఫెబ్రవరి సీజర్స్ అంటే ఏంటి అంటే జ్వరం ద్వారా వచ్చే ఫిట్స్ అండి. జ్వరం టెంపరేచర్ అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ ఫెబ్రవరి సీజర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ ఉండే పిల్లలలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏ పిల్లల్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే అందరి పిల్లలకి జ్వరం వచ్చిన ప్రతి పిల్లలకి ఫిట్స్ రావాలనే అవకాశం లేదండి. కొంతమంది పిల్లల్లో మాత్రమే వస్తుందన్నమాట. సో ఆ రిస్క్ గ్రూప్ ఎవరు? ఆ రిస్క్ ఎక్కువ ఉండే పిల్లలు ఎవరనేది మనం తెలుసుకుందాం. జనరల్లీ 1 ఇయర్ లోపు పిల్లల్లో టెంపరేచర్ అనేది రిపీటెడ్‌గా 100 అబోవ్ వస్తుంది అని అనుకుంటే, లేదా ఫస్ట్ టైమ్ వచ్చిన ఫిట్స్ అనేవి వితిన్ 24 అవర్స్‌లో రిపీటెడ్‌గా ఫిట్స్ రావడం, వితిన్ 24 అవర్స్‌లో రిపీటెడ్‌గా ఫిట్స్ అనేది రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుందండి. ఈ ఫెబ్రవరి సీజర్స్ అనేది రావడం. లేదా ఫ్యామిలీ హిస్టరీ ఇన్ ద సెన్స్ మదర్ గాని, ఫాదర్ గాని ఎవరికైనా ఇంతకుముందు ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉంటే గనుక వాళ్ళకి ఈ ఫెబ్రవరి సీజర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన ఎమర్జెన్సీ స్టెప్స్ ఏంటి? లైక్ ఇంట్లో వచ్చింది పిల్లాడికి ఏం చేయాలి అప్పుడు? మిడాస్ నాసల్ స్ప్రే అనేది దొరుకుతుందండి. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీ పీడియాట్రిషియన్ అడిగిన అనుకోండి. అది ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో చాలా హెల్ప్ అవుతుంది. లేదు ఇంకా రిపీటెడ్‌గా ఉంటుంది అనుకుంటే మీ పీడియాట్రిషియన్ అడిగితే వాళ్ళు క్లోబజామ్ అనేది మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో దాన్ని యూజ్ చేసుకుంటే ప్రతిసారి ఫీవర్ వచ్చినప్పుడల్లా ఒక 2 ఆర్ 3 డేస్ యూజ్ చేయండి. సో దాని ద్వారా కూడా చాలా రిలీఫ్ దొరుకుతుంది. థాంక్ యూ.